వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ బృందం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా తెలంగాణకు నిధులు కోరిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పూర్తి స్థాయి తాగునీటి సరఫరాకు సహకరించాలని కోరారు. సహచర మంత్రులతో కలిసి పెట్రోలియం మంత్రి హార్దీప్ సింగ్ ను కలిసిన సీఎం రేవంత్ ఆ రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లించేందుకు అంగీకరించాలని కోరారు. లేదంటే 48 గంటల్లో సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సీఎం రేవంత్ బృందం ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రం సరఫరా చేసిన బియ్యానికి డబ్బులు ఇవ్వాలని, ఎన్ఎఫ్ఎస్ఏ బియ్యానికి సంబంధించిన బకాయిలు క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అటు పార్టీకి సంబంధించిన కీలక భేటీల్లోనూ పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆ తర్వాత అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకలతోనూ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ ప్రక్రియను పార్టీ పెద్దలకు వివరించారు. వరంగల్లో నిర్వహించబోయే బహిరంగ సభకు రావాల్సిందిగా కాంగ్రెస్ కీలక నేత ఎంపీ రాహుల్ ను ఆహ్వానించారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపైన చర్చించినట్టు తెలుస్తోంది. ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్లు అటు పార్టీ అంశాలు, పాలనాపరమైన అంశాలే అజెండాగా ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలు నిర్వహించింది. మరి ఈ భేటీల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.